శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయణము 24,000 శ్లోకాలు, మొత్తం 6 కాండలు. అవి బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండలు. 6 కాండల మీద ఒక కాండ ఉత్తరకాండ. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. కేవలం రాక్షస సంహారం కోసమే రామావతారం వస్తే రావణుడిని చంపిన తరువాత అవతార పరిసమాప్తం చెయ్యాలి. కానీ ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు. అదేంటంటే దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాన్ని చ, నేను 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండి ఈ భూమండలంతటినీ పరిపాలిస్తాను అని. రాముడు 14 సంవత్సరాల అరణ్యాలలో గడిపాడు. భగవంతుడు కనుక రాముడు తన తండ్రిని చాలా గౌరవించారు. భగవంతుడు కనుక నిరంతరం ధర్మాన్ని పాటించారు. భగవంతుడు కనుక రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నారు. భగవంతుడు కనుక ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవానుడిలాగా బతికి చూపించలేదు, ఒక మనిషిలాగా బ్రతికి చూపించారు. మనం ఎలా బ్రతకాలో చూపించారు. అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందో అంతకాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లిదండ్రుల దగ్గర, సోదరుల దగ్గర, గురువుల దగ్గర, భార్య దగ్గర ఎలా ఉండాలో రాముడిని చూసి నేర్చుకోవాలి. ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలో రాములు వారిని చూసి నేర్చుకోవాలి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం, బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడున్నా రామాయణం గురించి మాట్లాడుతుంటే స్వామి హనుమ తప్పకుండా వచ్చి వింటారు. రామ అంటే లోకులందరినీ రమింపచేసే నామం. రావణాసురుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి నరవానరులు తప్ప అన్ని జీవరాశులలో చావు రాకూడదని కోరుకున్నారు. నరవానరుల్ని ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు, రావణుడే చెప్పాడు. ఇంతమందిని అడిగాను, నాకు నరవానరాలు ఒక లెక్క అన్నారు. రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్న స్థానం అది. నరుడంటే అంత చులకనగా చూసే రోజుల్లో నరుడిగా పుట్టి ఒక మనిషి తలుచుకుంటే ఏదన్నా సాధించగలరు అని నిరూపించిన వారు శ్రీరామచంద్రులు. అందుకే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ రామనామం చెప్పాలి. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం, ఆరుహ్య కవితా శాంకం వందే వాల్మీకి కోకిలం. రాముడి యొక్క ఆయనం అంటే నడక కనుక దీనికి రామాయణం అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు. అలాగే ఆయన రామాయణానికి సీతాయశ్చరితం మహత్, పౌలస్య వధ అనే పేర్లు కూడా పెట్టుకున్నారు.